కేటీఆర్ ఏమో మేము గతంలో ఎట్లయితే రైతు భరోసా అందరికి ఇచ్చినామో అట్లనే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు అటు సిపిఐ కావచ్చు, ఇతర కూనంనేని కావచ్చు, వీళ్ళందరూ కూడా చెట్లకు పుట్టలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కేవలం నిజమైనటువంటి రైతులకు ఇవ్వాలి, దాదాపు 20 ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాలంటూ ఆ బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా అసెంబ్లీలో అయితే ఆ రైతు భరోసా మీద వాడివేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బట్ జనవరిలోనే రైతు భరోసా రైతుల ఖాతాలోకి రాబోతుంది. నిజమైనటువంటి అర్హులు ఎవరైతే నిజంగా నాగలు బట్టి దుక్కి దున్ని పొలాన్ని సాగు చేస్తారో ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం మనకు ప్రధానంగా అనిపిస్తుంది. మనవైపు ఇక 2 రోజుల్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది. కేటీఆర్తో పాటు మిగతా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కావచ్చు, ఇతర అధికారులు ఎవరైతే ఈ యొక్క ఫార్ములా ఈ రేస్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళకు నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. క్లియర్ కట్గా కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక చెంచల్గూడ జైల్లోనో లేకపోతే ఇంకో జైల్లోనో జరుపుకునేటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ రకమైనటువంటి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే 30వ తారీఖు దాకా ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే హైకోర్టు చెప్పింది. హైకోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ దాఖలు చేసిండు. ఇక 30వ తారీఖు దాకా ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు, కేవలం విచారణ చేసుకోవచ్చు అంటూ చెప్పింది. కాబట్టి సో 30 తర్వాత ఖచ్చితంగా 31న కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్లు జైల్లో చేసుకుంటున్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు టాలీవుడ్కి 100 కోట్ల రూపాయల లాస్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సంక్రాంతికి చాలా భారీ సినిమాలు రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఇటు రామ్ చరణ్ కావచ్చు, అటు వెంకటేష్ కావచ్చు, ఇతర సినిమాలన్నీ కూడా సంక్రాంతి ముంగల రిలీజ్ కాబోతూ ఉన్నాయి. కాబట్టి బెనిఫిట్ షోలు ఇక లేనట్టే అంటూ క్లియర్ కట్గా టికెట్ల రేటు పెంచడం కావచ్చు, బెనిఫిట్ షోలు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ చేయొద్దంటూ ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి చెప్పడంతో టాలీవుడ్కి మాత్రం 100 కోట్ల లాస్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎన్ని అంశాల గురించి మాట్లాడదాం. మొదటగా ఇవాళ దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్ చూద్దాం. అనంతరం పూర్తి వార్తా కథల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటగా మన తొలి వెలుగు నుంచి మొదలు పెడితే రామ్ చరణ్కు బన్నీ షాక్, గేమ్ చేంజర్కు ఊహించని ఎదురు దెబ్బ, బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపు లేనట్లే, రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్, నిర్మాతలకు భారీ నష్టం తప్పదా, సంక్రాంతి సినిమాలపైన బిగ్ ఎఫెక్ట్, టాలీవుడ్లో మొదలైన ఆందోళన, ఇక అల్లు అర్జున్ని వదిలేది లేదు, సంధ్యా థియేటర్ ఘటనకు అతనే కారణం, పోలీసులు వద్దని చెప్పినా వినలేదు, మహిళ చనిపోయినా వదిలేదిలే, ఇక ప్రజల ప్రాణాలు పోతే చూస్తూ ఊరుకోం, అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇక ఫైర్, నన్ను రెచ్చగొట్టొద్దు, నా క్యారెక్టర్ను కించపరుస్తున్నారు, నాపై చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే, నేను థియేటర్ వద్ద ఎలాంటి ర్యాలీ చేయలేదు, రేవతి కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా, అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు. సో ఒక్కసారిగా ఒక్కరు చేసిన తప్పుకు పాపం టాలీవుడ్ అంతా కూడా బలైపోతూ ఉంది. కేవలం పుష్ప చేసిన తప్పుకు టాలీవుడ్ అంతా కూడా బలైపోతూ ఉంది. ఇలా ప్రొడ్యూసర్లు మీ అందరికీ తెలుసు, కొంతమంది అప్పులు తెచ్చి, ఇంకొంతమంది లోన్లు తెచ్చి, ఇంకొంతమంది ఇక తమ భూములు విలువైనటువంటి ఆభరణాలను తాకట్టు పెట్టి ఇలా ప్రొడ్యూసర్లంతా కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. రిటర్న్స్ వస్తాయని ఆశతోటి, సంపాదించవచ్చు అనేటువంటి ఆశతోటి ఎక్కడెక్కడికో తీసుకొచ్చి సినిమా హీరోకింత, హీరోయిన్కింత, ఇక సైడ్ క్యారెక్టర్స్కింత, సెటప్కింత అంటూ కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి రిటర్న్ వస్తాయో రావో నమ్మకం లేకుండా వాళ్ళు ఖర్చు పెడతారు. వస్తే అదృష్టం, లేకపోతే ఇక గతంలో మనం చూసినాం అప్పుల పాలై ఆగమాగమయ్యేటువంటి పరిస్థితి. సో అటువంటి ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పాపం భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. పుష్ప చేసిన పాపానికి టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లంతా, టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలందరికీ కూడా భారీ షాకే. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్ట బన్నీ మీద. ఆయన వచ్చి చేతులు ఊపింది వాస్తవమే, ఇట్లా దండం పెట్టింది వాస్తవమే, ఇట్లా అన్నది వాస్తవమే, అది కారు మీద ఎక్కి అందరినీ హాయ్ చెప్పింది వాస్తవం. ఇవన్నీ వాస్తవం అయినప్పుడు ఇక నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన మాట. ఇది మాత్రం అవాస్తవమే. ఎవరు తప్పుడు ప్రచారం చేయట్లేదు, ఉన్న ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక అల్లు అర్జున్ వదిలేలే అంటూ రేవంత్ చెప్తా ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ ఎఫెక్టు టాలీవుడ్ మీద పడతా ఉంది. 100 కోట్లకు లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజీనామాకు సై, అసెంబ్లీలో కేటీఆర్ మంత్రి కోమటిరెడ్డి సవాల్, 100% రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే రాజీనామా, కొండారెడ్డిపల్లి, పాలేరు ఎక్కడికైనా వెళ్ళి అడుగుదాం, రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలి, రైతు ఆత్మహత్యలపైన అబద్ధాలు చెబుతున్నారు,
సర్కార్కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. నల్గొండకు కాళేశ్వరం నీళ్లు శుద్ధ అబద్ధమట. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినా రాజీనామా చేస్తా. కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కులేశ్వరం. ఇక బామర్ది కలిసి నల్గొండ ప్రజల్ని చంపేస్తారా? కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి సవాలు. కానీ గమ్మత్ అనిపించింది నేను అసెంబ్లీ చూస్తూ ఉంటే. సై అంటే సై, డి అంటే డి. ఇక సవాలుకు ప్రతి సవాలు, కౌంటర్కు ఎన్కౌంటర్ లెక్క భారీగానే నిన్న రాజీనామాకు సై అంటే సై అంటూ అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు మాజీ మంత్రి కేటీఆర్ భారీగానే వాడివేడి చర్చ జరిగింది. ఏ ఒక్క ఊళ్ళనైనా 100% రుణమాఫీ అయితే రాజీనామా చేస్తా అంటూ కేటీఆర్, ఇక అటుకెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మీరు చెప్పిన ఏమైనాయి 24 గంటల కరెంటు విషయంలో కుండ బద్దలు కొట్టలేదా, నేను లాగ్ బుక్కులు తీసి మొత్తం లాక్ చేయలేదా అంటూ ఆయన వెంకటరెడ్డి మాట్లాడు. సో ఇవంతా బాగా గట్టిగా నడిచేది. మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. మొదటగా హెడ్లైన్స్ అయితే చూద్దాం. ఇక రైతు భరోసాలో కోత, సాగు భూమికి మాత్రమే వర్తింపు, కొండలు గుట్టలు లేఅవుట్లకు నో, 5 నుంచి 10 ఎకరాలకు మాత్రమే ఇచ్చేలా రూల్స్, ఆదాయ పన్ను చెల్లించే వారికి లేనట్టే, ప్రభుత్వ ఉద్యోగాల భూములకు పథకం వర్తించదు. మంచి పనే, కానీ ఇచ్చేదేదో తొందరిస్తే ఇంకా బాగుంటుంది. ఈనాడులో ఒకసారి హెడ్లైన్ చూస్తే ఏమన్నా ఈనాడులో బోలెడు తప్పులు పుట్టెడు అప్పులు, 100 ఏళ్ల విధ్వంసం, 1000 ఏళ్లకు సరిపడ సంపాదన, బీఆర్ఎస్ పాలన నిర్వాహకం ఇదే. రైతు బంధులో 1000 కోట్ల అనర్హులకు ఇచ్చారు. అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాది. ఇక నిధుల కొరత వల్లే గ్యారంటీల అమలు ఆలస్యం, శాసనసభలో సీఎం రేవంత్. ఇక ముఖ్యమంత్రి క్లియర్ చెప్తున్నాడు. రాష్ట్రం అప్పుల కుప్పైంది, లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తి మీద పెట్టిపోతే ఇంకా రాష్ట్రాన్ని మేము ఏడాది నుంచి కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. సో రైతు భరోసా ఇవ్వకపోనికి కారణం నిధుల కొరత మాత్రమే తప్ప రైతుల మీద ప్రేమ కాదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చెప్తున్నాడు. మరి నిజంగానే అప్పుడు వాళ్ళు అప్పులు చేయకపోతే ఈ తిప్పలు తప్పేది. వాళ్ళు చేసిన పాపం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు, తెలంగాణ ప్రజలు ఇద్దరు బాధపడతా ఉన్నారు. ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులు తనిఖీ కుదరదట. సీసీ కెమెరాలు, వీడియోలు, వెబ్ కాస్టింగ్ బహిరంగపరచకుండా చర్యలు, అభ్యర్థులపై వీడియో రికార్డింగ్లు వెల్లడి నిషేధమట. నిబంధనలో ఈసీ మార్పులు మండిపడ్డ కాంగ్రెస్. ఈ ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించినటువంటి అంశము. ఇక నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, థియేటర్ దగ్గర రోడ్ షో చేయలేదు, అభిమాని మరణం నన్నెంతో కలిచివేస్తోంది, లీగల్ టీం సూచనతోనే బాధిత కుటుంబాన్ని కలవలేకపోయా, నటుడు అల్లు అర్జున్. ఇక రైతు బంధును యథావిధంగా కొనసాగించాలి, మంత్రివర్గ ఉపసంఘం నివేదికను బయటపెట్టాలి, శాసనసభలో రైతు భరోసాపై చర్చలో కేటీఆర్. నిజంగా కేటీఆర్ జర్రనన్న ఉండాలి, జర్రనన్న బుద్ధి ఉండాలన్నది, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేం. ఏమంటుడు, రైతు బంధును యథావిధిగా కొనసాగించాలంట. అంటే తెలంగాణ ప్రజల మీద మరింత భారాన్ని మోపరికనా? మీ మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళకో, లేకపోతే ఇంకో సినీ ప్రముఖులకో, వ్యాపారవేత్తలకో 100 ఎకరాల భూమి ఉన్నది కదా, నోట్ల కట్టలు తీసుకుపోయి వాళ్ళ జేబులో పెట్టనికేనా? దేనికి యథావిధిగా ఎప్పటి లెక్క కొనసాగించాలా రైతు బంధు? ఇలా నిజమైనటువంటి సన్నాసినకారు రైతులు తెలంగాణలో 5 నుంచి 10 ఎకరాలు మాత్రమే ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కదా ఇవ్వాల్సింది పెట్టుబడి సాయము. ఇలా రైతు బంధు యథావిధిగా కొనసాగించాలట కేటీఆర్ గారు. అంటే ఫామ్ హౌజులు బాగున్నాయి కదా కేటీఆర్ గారికి, వాళ్ళ నాన్నగారికి 100 ఎకరాల భూమి ఉంది కదా హరీష్ రావు గారికి, వాళ్ళకి ఇక రైతు బంధు పైసలు మాకు కూడా వస్తాయి, ఆటాన్నో శారనో వస్తే ఎరికేసుకుందామని ఆలోచన చేస్తున్నట్టున్నారు. అంటే తెలంగాణలో చాలామంది రైతులు పాపం యూరియా బస్తాకు, డిఏపి బస్తాకు, నాట్లేనికే, లేకపోతే కల్టివేటర్లకో, లేకపోతే ఇతర పెట్టుబడి సాయం లేక అన్నమో రామచంద్రం అని ఆగమవుతా ఉన్నారు. వాళ్ళకు రూపాయి పెంచి ఇచ్చే ప్రయత్నం చేయడానికి కొట్లాడురి, అంతేగాని చెట్లకి ఇరి, గుట్లకి ఇరి, శ్రీశైలం హైవేకి ఇరి, ఇక రియల్ ఎస్టేట్ వాడికి ఇరి, ఇది ఎక్కడికైతేనే నాకు అర్థం కాదు. వీళ్ళు అందుకే ఇంత అప్పులకు పోయేసిపోయినాడు తెలంగాణ. ఇక యాంత్రీకరణ పునరుద్ధరణ అట. ఇంకేం కనబడుతుంది మనకి. కర్ణాటకలో అదుపు తప్పి కారుపై పడిన కంటైనర్ కింద పూర్తిగా నలిగిపోయిన కారు. పాపం అయ్యో, దూసుకొచ్చిన మృత్యు అంట. వేగంగా వచ్చి 3 ఢీకొన్న వ్యాను పక్కనే ఉన్న గదిని ఢీకొనడంతో వారిపై పడ్డ రాళ్ళు, 3 మృతి. ఈ వార్తలు చూస్తూ ఉంటే ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూద్దాం మనం. ప్రధానంగా అన్ని దినపత్రికల్లో మనకు కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్. అసెంబ్లీలో నిన్న పుష్ప మీద ముఖ్యమంత్రి ఫైన్ అయినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మానవత్వం లేదా, హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదా?
పరామర్శించలేదేమంటున్నది. ఇక హీరో నిర్మాత ఎవ్వరు పిల్లాడి దగ్గరికి పోలేదు. పోలీసులు రావద్దని చెప్పిన థియేటర్కు హీరో అభిమానులు తోసుకొచ్చారు. బాడీగార్డ్స్ నెట్టారు. తొక్కిసలాటలో మహిళ మృతి, కోమాలో బాలుడు. అయినా థియేటర్ నుంచి వెళ్లేందుకు హీరో ససేమేరా. అరెస్టు చేస్తామని హెచ్చరించి డీసీబీ పంపించారు. మానవత్వం లేని ఇలాంటి వాళ్ళను అరెస్టు చేస్తే నీచమైన భాషతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే యత్నం. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టు పెట్టారు. ప్రాణాలు పోయినా ఏమీ అనొద్దనడం న్యాయమా? సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, ప్రాణాలు పోతే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ కాదు, తెలంగాణ ప్రజలంతా కూడా ప్రశ్నించారు. సో తొలివేలు కూడా ప్రశ్నించింది. అరే 13 గంటలు జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ పోయి అందరు పరామర్శిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏదో అయినట్టు పాపం. కానీ 11 రోజులు హాస్పిటల్ బెడ్ మీద బతుకుతాడో చచ్చిపోతాడో తెలియక తండ్రి బాధపడతా ఉంటే, తన అన్నయ్య ఇంటికి వస్తాడో రాడో కలిసి ఎట్లా ఆడుకుంటామో లేదను తన సోదరి తన చెల్లి బాధపడతా ఉంటే, తన తల్లి ఉందో లేదో తెలియక ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే కోమాలో ఉన్నటువంటి ఆ బాలుడు గురించి ఒక్కరు ఆలోచించలే, ఒక్కరు పోయి పరామర్శించలే. అంతేందుకు ముఖ్యమంత్రి రేవంత్ చెప్తా ఉన్నారు కదా, మీ నాయకులు, మీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా ఒక్కరంటే ఒకరు పోలే. పుష్ప అరెస్ట్ అయినాక, రేవతి చావు హైలైట్ అయినాక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇంకో నేతలు కావచ్చు, ఒక్కొక్కరు మెల్లగా క్యూ కట్టి దవాఖానకు పోయి పిల్లగాని చూసి వచ్చారు. మీరేం సొక్కం కాదు, మీరేదో పెద్ద ఉత్తములు లెక్క మీరేదో సాధించినట్టుగా మీరు గొప్పలకు పోకండి. వాళ్ళకు మీకు ఏం తేడా లేదు. వాళ్ళు అల్లు అర్జున్ పరామర్శించారు, మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సరికల్లా ఇక మీ నాయకులంతా కూడా మెల్లగా పోయి ఆ పిల్లగాని కుటుంబాన్ని పరామర్శించారు. 11 రోజుల దాకా మీరు ఎక్కడ పోయారు మరి? అల్లు అర్జున్ అరెస్ట్ చేసేంత వరకు మీరు ఎక్కడ పోయారు మరి? మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడ పోయారు? అంటే ముఖ్యమంత్రి గారు స్పందించేంత వరకు ఎవరు పోవద్దు. అయితే సో మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో మీరెవరు పోలేదు, మీరు ఎవరు పరిస్థితి ఫస్ట్ మీ వాళ్ళు పోయారేమో ఒకసారి తలుచుకోరు. మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం దీని గురించి. ఇక నాపై తప్పుడు ఆరోపణలు అంటూ పుష్ప ఖండించే ప్రయత్నం చేసిండు. రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాడు. ఇక సాగు చేస్తేనే భరోసానట. ఇప్పటిదాకా చెప్పినాం కదా మనము, సాగు చేస్తేనే భరోసా. జనవరి నుంచే పెట్టుబడి సాయం. సాగు చేయని వారికి గత ప్రభుత్వం 21,683 కోట్లు ఇచ్చింది. మేము అర్హులకే ఇస్తాం, ఎవరికి కోత పెట్టం. వర్షాకాలం నుంచి పంటల బీమా. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి. రైతు భరోసాపై శాసనసభ సభ్యుల సలహాలు కోరిన ప్రభుత్వం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి చట్టం మాకు రెఫరెండం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక చెప్పినాం కదా ఇప్పటిదాకా మనము రైతు భరోసాకు సంబంధించి. సో ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తుందట. శాసనసభలో సలహాలు కోరినటువంటి ప్రభుత్వం అంటూ వార్త కనిపిస్తుంది. ఎక్స్ప్లెనేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకోటి, రైతు భరోసాను ఎగ్గెట్టే ప్రయత్నం అట. ఆదాయ పన్ను కడితే సాయం చేయరా? పథకంపై ఇచ్చిన నివేదికను సభలో పెట్టండి. ఏ ఊర్లోనూ 100% రుణమాఫీ కాలేదు. 24 గంటల కరెంటు ఎక్కడ ఇవ్వడం లేదు. తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తాం. భూములన్నిటికీ రైతు బంధు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందట. ఎన్ని కేసులు పెట్టినా భయపడం కేటీఆర్. మూసి కంపు కంటే సీఎం చెప్పే కంపే ఎక్కువనట. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి. దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. ఏర్నడో మరి ఆ దేవుడు కేసీఆర్ సారే కాపాడాలనో మరి ఇంకెవరైనా కాపాడాలనో. ఇక వీళ్ళ కథ కదే. ఇక దేవుడు అంటే మా బాపు రావాలని వీళ్ళ ఆలోచన. తెలంగాణ బాపు వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అనేది వీళ్ళ కథ. ఇంకేముంది వెలుగులో కూడా ఇంకేమున్నాయి, అన్నీ ఇవే కనబడతా ఉన్నాయి. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమంటూ ఒకటి, పాపాల భైరవుల రాష్ట్రాన్ని అమ్మేశారంటూ ఇంకో వార్త. ఇక బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేది సీఎం రేవంత్. ఇక ఉమ్మడి ఏపీలో 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లే. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కడే చేసిన అప్పు మాత్రం 6.40 లక్షల కోట్లు. ఇక 2 నుంచి 3% మిత్రులకే దొరుకుతుంటే 11% అధిక వడ్డీకి తెచ్చారు. ప్రతిదీ అమ్మేసి దివాలా తీయించారు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను వేరే దేశాల్లో అయితే ఉరి తీసేటోళ్ళు. వాళ్ళు కట్టింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో ప్రజల్ని అడుగుదాం రావాలంటూ సవాలు చేస్తూ ఉన్నాడు. ఇక మిత్తికి లోన్లు దొరుకుతుంటే బయట 2-3% మిత్తికి లోన్లు దొరుకుతుంటే 11% అధిక వడ్డీకి తెచ్చిరట. మన గతంలో పాలించినటువంటి పాలకులు బయట 2-3% వడ్డీకి దొరుకుతా ఉంటే వీళ్ళు 11% అత్యధిక వడ్డీకి తీసుకొచ్చిరట.
ఎంత ప్రేమనే తెలంగాణ ప్రజల మీద. తెలంగాణ ప్రజల సొమ్మే కదా, ఇంట్లోకి వెళ్ళి ఇలా జేబులోకి వెళ్ళి తీసి కట్టేది కాదు కదా. ఇక బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా? పుష్ప హీరోను నిలదీసిన సీఎం అంటూ కనిపిస్తూ ఉంది. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక 2 రోజుల్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారించేందుకు ఏర్పాట్లు. మరో 2 నిందితులు బ్యాంక్ అధికారుల విచారణకు రంగం సిద్ధం. ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసిన అధికారులు. ఇక అందరు తెలిసింది, ఫార్ములా ఈ రేస్ కింద 55 కోట్లు విదేశీ కంపెనీలకు బదిలీ చేసిన నేపథ్యంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎట్లా బదిలీ చేస్తామంటూ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కూడా ఈయన పైసలు పంపిస్తే ఆర్బీఐ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏందో కథ నడుస్తుందో చూడని చెప్పేసి ఆర్బీఐ చెప్తే ఆర్బీఐ కథతోటి వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఓవైపు ఏసీబీ ఇప్పటికే కేసు పెట్టింది. ఇక కోర్టుకు పోయి ఆయన 10 రోజుల పాటు అరెస్ట్ చేయదని చెప్పుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక ఈడీ ఎంట్రీ తోటి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈయన ఖచ్చితంగా 31st దావతు చంచల్ కూడా జైలు చేసుకునేటట్టుగా కనబడతా ఉంది. ఇంకేముందా ఇది? 20,000 కోట్ల నీళ్లు పాలు, 20,000 కోట్లు నీళ్ళ పాలట. 20,000 కోట్ల నీళ్ళ పాలు. ఇక కాళేశ్వరం 3వ టీఎంసీ పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ దండుగా ఖర్చు. డిపిఆర్ వెనక్కి పంపి ప్రాజెక్ట్ని అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగించిన సిడబ్ల్యూసీ అదనపు టీఎంసీతో ప్రయోజనం లేదని ఆనాడే కాగ్ చెప్పినా వినని గత ప్రభుత్వం. ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలు కూడా దాటని ఆయకట్టు. అందులోని ఎలంపల్లి ఎత్తిపోతులతోనే 98,000 ఎకరాలకు నీళ్లు. గోదావరి బేసిన్లోను ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఆయకట్టుకు జలాలట. ఎవరి మాట వింటారు? ఎవ్వరి మాట ఇల్లే, మనిషి మాట అస్సలే ఇల్లే. అప్పుడు 20,000 కోట్లు నీలపాలు చేసిరట. ఇంకేమింటారు? ఎవరి మాట వినటట్లేరు. నమస్తే తెలంగాణ ఒకసారి చూసి నమస్తే చెప్పేద్దాం. మా హామీలను అమలు కాకపోవడం నిజమేనట. మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే. ఇందుకు కారణం బీఆర్ఎస్ఏ. ఇది వాస్తవమే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోరు సమీపంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించిన రైతులు 2 లక్షల వరకు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తుండగానే అదే సమయంలో రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనకు దిగడం గమనార్హం అంటూ కనబడతా ఉంది. రుణమాఫీ కాలేదు, మాకెప్పుడు చేస్తారంటూ. ఇక ఒక్క ఊర్లో 100% రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా. ఈ రాజీనామా డ్రామాలు చూసి అది పాత సినిమా అయిపోయింది. ఇక రాజధాని నడిబొట్టున బిగ్ స్కెచ్. 660 కోట్ల విలువైన 5 ఎకరాల సర్కారు భూమి కబ్జానట. కబ్జాల గురించి పాపం వీళ్ళు అద్భుతమైన కథనం వేసినట్టున్నారు. కానీ ఇది దారి తప్పేసిరో మరేమి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ హీరో ఏం మనిషి అల్లు అర్జున్ పైన రేవంత్ రెడ్డి విసురులు అంటూ ఇక వార్త కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్కి సంబంధించిన వార్త. నిండు సభలో సీఎం పచ్చి అబద్ధాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు మతి భ్రమించింది. రుణమాఫీ విషయంలోనే క్లారిటీ లేదు. భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? పంటల బీమాపై చేతులెత్తేసిన ప్రభుత్వం అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు కడుపులున్న అక్కసంతా రేవంత్ కక్కిండు. నువ్వు చెప్పే గారడి మాటలను ప్రజలు నమ్మరు, వాస్తవాలు చెప్తామంటే మాకు మైక్ ఇవ్వరు. రాష్ట్రాన్ని 1700 కోట్ల సర్ప్లస్తో అప్పగించడం బహిరంగ చర్చకు సిద్ధం. హరీష్ రావు సవాల్. హరీష్ రావును చూస్తూ ఉంటే గమ్మత్ అనిపిస్తుంది. పాపం అసెంబ్లీలో మైకులు ఇస్తలేదట హరీష్ రావు. మనం నిన్ననే మాట్లాడుకున్నాం హరీష్ రావు గురించి, ఆయన చేసిన నిర్వహణ గురించి నిన్న మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అని కూడా చెప్పుకుందాం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రైతు భరోసా గురించో, రుణమాఫీ గురించో, లేకపోతే ఆటో కార్మికుల గురించో, రైతు కూలీల గురించో కొట్టాడు అంటే మా కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు ఎట్లా పెడతారని గిట్లా గదవకు పెట్టుకున్నటువంటి హరీష్ రావు ఒక్కసారిగా ఇక టక్కున ఉరికి స్పీకర్ మీదకి పోయి పేపర్లు విసిరేసుడు, ఆ మార్షల్స్ను దొబ్బుడు. ఇట్లా చేస్తే మీకు మైక్ ఇస్తారా? మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి బయటకు పంపిస్తారు. మరి ఇప్పుడు శుద్ధ పూస లెక్క సాంప్రదాయని అనే పాట ఉంటుంది కదా, ఆ టైపులా మాకు రైతు భరోసా మీద మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరు, అప్పుల గురించి మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరు, తప్పుల గురించి మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరు అంటూ ప్రభుత్వం మీద విమర్శలు మళ్ళా. సో ఇవి మొత్తం మీద అయితే మనకి ఇవాళ అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనం ఇప్పటివరకు హెడ్లైన్ చూసినాం. ఒక్కసారి పూర్తి వార్తా కథలకు పోదాం. హెడ్లైన్ చూస్తే మీకు అర్థమైంది. రైతు భరోసా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జును, ఇటు సీఎం రేవంత్,
పుష్ప దెబ్బకు టాలీవుడ్కు 100 కోట్ల లాసు ప్రధానంగా కనిపిస్తోంది. అటు కేటీఆర్ 2-3 రోజులు